హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 3.1 ఇందులోని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది చూసే ముందు చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోవింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ. అంటే కింద ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి గ్రాఫ్ ద్వారా సొల్యూషన్ అనేది ఇవ్వమని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th టుక్ పార్ట్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ క్విజ్. 10 మంది స్టూడెంట్స్ క్లాస్ 10th నుంచి ఒక క్విజ్ పోటీలో పార్టిసిపేట్ చేశారంట. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. అమ్మాయిలు అబ్బాయిల కన్నా నలుగురు ఎక్కువ, అబ్బాయిల కన్నా నలుగురు ఎక్కువ. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ టుక్ ద పార్ట్ ఇన్ క్విజ్. సొల్యూషన్ చూడండి. లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే, మొత్తం టోటల్గా 10 మెంబర్స్ ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి టోటల్ 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్లో 10 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి? అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలను ఎక్స్ అనుకున్నాం, అబ్బాయిలను వై అనుకున్నాం. వీళ్ళిద్దరూ కలిపి ఎంతమంది? 10 మెంబర్స్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫస్ట్ ఒక లైన్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, మనకి కండిషన్ ఏంటి? క్వశ్చన్ ప్రకారం నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే గర్ల్స్ 4 more than, ఇక్కడ రాసుకుందాం, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే గర్ల్స్ అంటే ఎక్స్, వీళ్ళు ఎంతమంది ఎక్కువ అంట? బాయ్స్ కన్నా నలుగురు ఎక్కువ. ఇదిగా అర్థం. ఈ వైని ఇటు పక్కకు తీసుకొద్దాం. వై ఇటు ప్లస్, ఇటు వస్తే మైనస్. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1కి 2కి మనం టేబుల్స్ ఫామ్ చేసి వాటిని గ్రాఫ్లో పొందుపరిచినట్లయితే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. ఎస్, చూడండి, 2 బాక్సులు వేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఈక్వేషన్లో వైని ఇటు పక్కనే ఉంచి ఎక్స్ని అటు పంపితే అటు పక్కన ఆల్రెడీ 10 ఉంది, ప్లస్ ఎక్స్ అటు వెళ్తే మైనస్ ఎక్స్. దీంట్లో వైని ఎక్స్ని ఇటు ఉంచుదాం. వైని అటు పంపిస్తే అవతల 4 ఉంది, వై అటు వెళ్తే ప్లస్ వై, ఇటు మైనస్ వై, అటు ప్లస్ వై. చూడండి, ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఏ నెంబర్ తీసుకున్నా వైలో వేరొక నెంబర్ వస్తుంది. మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అయితే మన గ్రాఫ్ పేపర్లో గీయడానికి కొంచెం తక్కువ చిన్నపాటి నెంబర్లు కావాలి కాబట్టి ఫస్ట్ నేనైతే ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటున్నాను. చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వేస్తున్నాను చూడండి, అదేంటి? వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఎంత వేస్తాను? 1. అంటే 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. సో వై ఎంత వచ్చింది? 9. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 2, 3 లైన్గా వేద్దాం. వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ కదా, 10 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. అలాగే 3 వేస్తే 7 వస్తుంది, అంతే కదా. అదేవిధంగా ఇటు వై ప్లేస్లో తీసుకుందాం. ఎక్స్ని ఇటు నుంచి వైని అటు పంపించాం కాబట్టి వై ప్లేస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వై ప్లేస్లో 1, 2, 3లు కింద తీసుకుందాం. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ వై. 1 తీసుకున్నాం కదా వై ప్లేస్లో, 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ అనేది 5 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం కదా,
ఇది y ప్లేస్లో 4 + 2 ఎంత 6. ఇది ఏమవుతుంది 4 + 3 7 అవుతుంది. సో ఈ వాల్యూని మనం ఇప్పుడు గ్రాఫ్లో చేద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు ఒక గ్రాఫ్ పేపర్ని తీసుకుని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని తీసుకొని నెంబర్స్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి టేబుల్లో వచ్చినటువంటి నెంబర్స్ని ఇందులో పొందుపరుద్దాం. ఫస్ట్ టేబుల్ చూడండి, ఎక్స్ పైన 1, వై పైన 9. సో ఎక్స్ అనేది ఎక్కడుంది 1, ఈ తిన్నగా వై పైన 9. సో ఇక్కడ బ్లాక్ చేయాలి, మార్క్ చేయాలి. నెక్స్ట్ రెండవది ఎక్స్ పైన 2 తిన్నగా వై పైన 8. ఎక్స్ యాక్సిస్ మీద సెకండ్ లైను, వై యాక్సిస్ మీద 8 లైను ఎక్కడ ఉన్నావో అక్కడ చుక్క పెట్టాలి. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ పై 3, వై యాక్సిస్ పై 7. చూడండి ఎక్స్ యాక్సిస్ ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ పైన 3, వై యాక్సిస్ పైన 7. సో అక్కడ మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్ని మనం స్కేల్ సహాయంతో కలపాలి. సో చూడండి, ఈ 3 డాట్స్ని ఒక స్కేల్ సహాయంతో నిదానంగా యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ టేబుల్ చూడండి, ఎక్స్ పైన 5, వై యాక్సిస్ పై 1. ఎక్స్ యాక్సిస్ పై 5, వై యాక్సిస్ పై 1. ఈ రెండు కలుసుకునే ప్లేస్లో మనం మార్క్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ పై 6, వై యాక్సిస్ పై 2. ఎక్స్ యాక్సిస్ పై 6 తినగా వై యాక్సిస్ పై 2. ఈ రెండు కలుసుకునే ప్లేస్ని మార్క్ చేసాం. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ పై 7, వై యాక్సిస్ పై 3. ఎక్స్ యాక్సిస్ పై 7 ఎక్కడుంది, ఇది ఇక్కడ. వై యాక్సిస్ పై 3 అంటే ఇది ఇక్కడ. ఇది మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కూడా మనం స్కేల్ సహాయంతో నిదానంగా కలపాలి. ఇప్పుడు చూడండి, మనకి లైన్స్ ఎక్కడ కలుసుకున్నాయి, 7 ఎక్స్ యాక్సిస్ పై 7, వై యాక్సిస్ పై 3. ఈ పాయింట్ పేరేంటి 7,3. మనం ఇప్పుడు ఈ వాల్యూని ఎక్స్ యాక్సిస్ పైన ఎంతైనా తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నప్పటికీ అవి ఇక్కడే కలుసుకుంటాయి. అయితే మనం ఎక్స్ యాక్సిస్ పైన 10 తీసుకుంటే వై యాక్సిస్ పైన 90 వస్తుంది. గ్రాఫ్ పేపర్లో మనం పెట్టుకోవడానికి, వాటిని పొందుపరచడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న నెంబర్స్ని తీసుకోవాలి. 3,7,3. ఎక్స్ యాక్సిస్ 7 అంటే ఎక్స్ అంటే చూడండి మనకి ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, వై ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ అంటే ఏమిటి, మనకి ఏమనుకున్నాం, number of girls is equal to 3. నెంబర్ ఆఫ్ గ్రాఫ్లో 7,3 వద్ద 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వాయి కాబట్టి 7,3. నెంబర్ ఆఫ్ గర్ల్స్ 7, నెంబర్ ఆఫ్ బాయ్స్ 3. ఎక్స్ 7, ఎక్స్ పైన 7, వై పైన 3 దగ్గర అవి కలుసుకోవడం జరిగింది. లాస్ట్లో మనం స్కేల్ అనేది ఖచ్చితంగా రాయాలి. స్కేల్ అంటే మనం గ్రాఫ్ పైన ఎలా తీసుకున్నాం, ఇది 1 సెంటీమీటర్ ఉంటుంది. 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాం. ఏమని రాయాలి, ఎక్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అలాగే ఆన్ వై యాక్సిస్ పైన కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అంటే పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు దీన్ని మనం 5గా తీసుకోవాల్సి వస్తుంది, 10గా తీసుకోవాల్సి వస్తుంది. ముందు ఆ ప్రాబ్లమ్స్ మనకి అబ్జర్వ్ చేయవచ్చు. సెకండ్ రోమన్, 5 pencils 7 pens together cost ₹50.
whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and that of 1 pen. 5 పెన్సిళ్ళు 7 పెన్స్ కలిపి కొంటే 50 రూపాయలు. అలాగే రివర్స్ చేసి 7 పెన్సిల్స్ 5 పెన్స్ కలిపి కొంటే 46 రూపీస్. అయితే 1 పెన్ అండ్ 1 పెన్సిల్ కాస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. Let the pencil cost is equal to x, one pencil cost, and 1 pen cost is equal to x. By the problem ప్రకారం ఏమి ఇచ్చారు, 5 pencils, 7 pens together cost is equal to 50. సో 5 pencils అంటే పెన్సిల్ ఎంత అనుకున్నాం, x. సో 5x. 7 pens కాబట్టి పెన్స్ ఎంత అనుకున్నాం, y. 7y is equal to 50. This is first equation. Next, 7 pencils and 5 pens cost together is equal to 46 rupees అన్నారు కదా. 7 పెన్సిల్స్ అంటే 7 into x, పెన్సిల్ని x అనుకున్నాం కాబట్టి, ప్లస్ 5 పెన్స్ అంటే 5 into y అనుకున్నాం కాబట్టి పెన్ అని, ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 46. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్లకి కూడా మనం గతంలో లాగా టేబుల్స్ రెడీ చేసుకుని గ్రాఫ్ గీస్తే మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ 5x + 7y = 50. 7y నుంచి 5xని పాటు పంపితే 50 - 5x. y నుంచి 7ని కూడా అటు మూవ్ చేస్తే 50 - 5x/7. అదేవిధంగా 7x + 5y = 46. సెకండ్ ఈక్వేషన్ 5y నుంచి 7xని అటు పంపిస్తే 46 - 7x. y నుంచి 5ని అటు పంపిస్తే 46 - 7x/5. ఇప్పుడు ఇక్కడ y వాల్యూస్ అనేవి వస్తాయి. x వాల్యూలో మన ఇష్టం వచ్చిన నెంబర్ని తీసుకోవచ్చు. అయితే చెప్పాను కదా, మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, బట్ వీలైనంత చిన్న నెంబర్లు తీసుకుంటే గ్రాఫ్ పేపర్ మనకి చిన్నగా ఉంటుంది కాబట్టి అందులో పొందుపరుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ x ప్లేస్లో నేను 3 తీసుకుంటున్నాను. 3 తీసుకుంటే అది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, y = 50 - 5x/7. x ప్లేస్లో 3 తీసుకుంటున్నాం కదా. 50 - 5 × 3/7. 50 - 5 × 3 15/7. 50 - 15 అంటే 35/7. 7 35లో 5 టైమ్స్ పోతుంది. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? y వాల్యూ 3 తీసుకుంటే x ప్లేస్లో y వాల్యూ 5 వచ్చింది. నెక్స్ట్ x ప్లేస్లో 10 తీసుకున్నాం. 50 - 5x కాబట్టి 5 × 10. 50 - 5 × 10 50/7. అంటే 50 - 50 0/7. 0/everything = 0. అంటే y వాల్యూ మన 0 అనేది వచ్చింది. x 10 తీసుకుంటే y 0 వచ్చింది. నెక్స్ట్ -4 అనేది x ప్లేస్లో తీసుకుందాం. x ప్లేస్లో -4 తీసుకుంటే 50 - 5 × -4. 50 - +5 × 4 20/7. 50 + 20 70/7. 7 70లో 10 టైమ్స్ పోతుంది. సో y వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. -4 తీసుకుంటే x వాల్యూ, y వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సంబంధించి x ప్లేస్లో 8 తీసుకుంటే y = 46 - 7x కాబట్టి 46 - 7 × x ప్లేస్లో 8 తీసుకుంటున్నాం /5. 46 -
7 8s are 56 డివైడెడ్ బై 5. అంటే 46లో నుంచి 56 తీస్తే -10/5. 5 10లో 2 టైమ్స్ పోతుంది. సో y ఈక్వల్ ఎంత వచ్చింది -2. ఎక్స్ ప్లేస్లో 8 తీసుకుంటే మనకి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది y -2. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 3 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో మనం 3 తీసుకుంటే 46 - 7 × 3/5. 46 - 7 3s are 21/5. 46 - 21 is equal to 25 డివైడెడ్ బై 5. 5 25లో 5 టైమ్స్ పోతుంది. అంటే y మనకి 5 వచ్చింది. y 5 వచ్చింది. ఈసారి ఎక్స్ ప్లేస్లో -2 తీసుకుంటున్నాం. 46 - 7 × -2 డివైడెడ్ బై 5. 46 + 14. 7 - 7 × -2 + 14/5. 46లో నుంచి 14 తీసేస్తే ఎంత అవుతుంది 60. 46 + 14/5. 5 అనేది 12 టైమ్స్ పోతుంది. సో మనకి y వాల్యూ 12 వచ్చింది. 12. ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ని కూడా గ్రాఫ్లో మనం ఈ టేబుల్స్కి ఇప్పుడు మనం గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ పేపర్ పైన x యాక్సిస్ని అలాగే y యాక్సిస్ని డ్రా చేసుకుని y యాక్సిస్ పైన 12 వరకు నెంబర్స్ తీసుకోవడం జరిగింది. x యాక్సిస్ పైన 10 వరకు తీసుకోవడం జరిగింది. 0 నుంచి కిందకి మైనస్ నెంబర్స్, 0 నుంచి లెఫ్ట్ సైడ్ కూడా మైనస్ నెంబర్స్ అనేవి తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ టేబుల్లో మనకి x 3, y మీద 5. x 3 అంటే ఎక్కడుంది? x యాక్సిస్ పైన 3, ఈ తిన్నగా y యాక్సిస్ పైన 5. ఇదిగోండి, ఈ పాయింట్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా రెండవది x పైన 10, y పైన 0. x పైన 10 ఇక్కడ, y పైన 0 అంటే ఇదే 0. సో ఈ పాయింట్ని మనం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా x పైన -4, y పైన 10. -4 ఇదిగోండి +10. సో ఈ రెండు కలిసిన ఈ జంక్షన్లో మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం స్కేల్ సహాయంతో కలపాలి. నెక్స్ట్ సెకండ్ లైన్కి సంబంధించిన ఈక్వేషన్స్. x పైన 8, y పైన 2. ఏది? x పైన 8, y పైన 2 అంటే ఇదే కదా. నెక్స్ట్ y పైన 3, x పైన 5. సారీ, x పైన 3, y పైన 5. x పైన 3, y పైన 5. సేమ్ ఇదే రిపీట్ అయింది. నెక్స్ట్ -2 12. -2 ఇదిగోండి 12, ఇది ఇక్కడ. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ని మనం ఈ పాయింట్ రాంగ్ పెట్టడం జరిగింది. చూడండి, 8 పైన 8, x పైన -2, మైనస్లు కింద ఉంటాయి, మనం +2 పెట్టాం. 8 పైన -2. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ని కూడా మనం స్కేల్ సహాయంతో జాయిన్ చేసినట్లయితే గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఈ లైన్స్ y పైన 5, x పైన 3 అంటే ఇది x పైన 3, y పైన 5. 3,5 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. గ్రాఫ్ గీసినప్పుడు స్కేల్ అనేది కంపల్సరీ రాయాలి. ఆన్ x యాక్సిస్ దీనికి 1 మార్క్ కేటాయించబడుతుంది. 1 సెంటీమీటర్ = 1 యూనిట్. On y-axis 1 centimeter is equal to 1 unit. So 1 pen cost ఎంత అయింది? is equal to 5 rupees. And 1 pencil cost
ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, ఎక్స్ని 3 అనుకున్నాం, ఎక్స్ని పెన్సిల్ అనుకున్నాం, పెన్ని వై అనుకున్నాం, కాబట్టి 3, 5 అనేది మనకు ఆన్సర్. Second problem, on the comparing ratios a1 by a2, b1 by b2 and c1 by c2, find out whether the lines representing the following pair of linear equations intersect at a point coincident or parallel. చూడండి, రేషియోస్ని కంపేర్ చేసి మనం ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం రేషియోస్ని ఏ విధంగా కంపేర్ చేయాలనేది. వాటిని కంపేర్ చేసి ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంటా, ప్యారలలా అనేది చెప్పమంటున్నారు. చూడండి, ఫస్ట్ రోమన్ 5x మైనస్ 4y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ 7x మైనస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. Compare with these equations. a1x b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ a1 ప్లేస్లో ఏముంది 5, b1 ప్లేస్లో ఏముంది -4 సింబల్తో సహా తీసుకోవాలి, c1 ప్లేస్లో ఏముంది -8. నెక్స్ట్ a2 ప్లేస్లో ఏముంది 7, b2 ప్లేస్లో -6, c2 ప్లేస్లో -9 అనేది ఉన్నది. ఇప్పుడు రేషియోస్ని కంపేర్ చేయటం ఎలా అనేది మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం కదా. a1 by a2 ఇజ్ ఈక్వల్ టు a1 ఎంత 5, b1 a2 ఎంత 7, a1 by a2 ఎంత వచ్చింది మనకి 5/7. నెక్స్ట్ b1 by b2 ఈజ్ ఈక్వల్ టు -4, b1 అంటే, b2 అంటే -6, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2 4లో 2 టైమ్స్, 3లో 6లో 3 టైమ్స్ అంటే 2/3 అనేది మనకి వచ్చింది. సో a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 వచ్చింది, అంతే కదా. ఏంటి a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. రెండు సమానంగా రాలేదు. ఈ రెండు సమానంగా రాకపోతే ఈ లైన్స్ ఏ లైన్స్ అనుకున్నాము మనం స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే దీస్ లైన్స్ ఆర్ intersecting lines are intersecting lines. అవగాహన కోసం మరలా ఇక్కడ రాసాను చూడండి. a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 అయితే కోఇన్సిడెంట్, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే ప్యారలల్. సో ఇది a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయింది కాబట్టి దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. సో ఇక్కడ తేలిపోయింది కాబట్టి మనకి c1 by c2 చేయనవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ రోమన్ 9x plus 3y plus 12 is equal to 0, 18x plus 6y plus 24 is equal to 0. Solution చూడండి, these equations compare with a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. వాటితో కంపేర్ చేస్తే a1 ప్లేస్లో ఎంత ఉంది, ఫస్ట్ ఈక్వేషన్ a1x అనుకోవాలి 9, b1 is equal to 3, c1 is equal to 12, a1x b1y c1. Next a2 is equal to 18, b2 is equal to 6, c2 is equal to 24. చూడండి మనకి ఉన్న కండిషన్స్ ఏంటి, a1 by a2 is equal to 9/18. 9లో 1 టైం, 18లో 2 times. సో a1 by a2 ఎంత వచ్చింది 1/2. ఓకే, నెక్స్ట్ b1 by b2
ఈజ్ ఈక్వల్ టు 3/6 b1 b2. 3లో 1 టైం, 6లో 2 టైమ్స్. ఇది కూడా ఏమొచ్చింది మనకి 1/2 వచ్చింది. నెక్స్ట్ C1/C2 ఈజ్ ఈక్వల్ టు 12/24. 12లో 1 టైం, 24లో 2 టైం. సో 3 కూడా 1/2 1/2 1/2 వచ్చాయి. అంటే మనకి ఏమొచ్చాయి, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. సో ఇలా 3 కూడా సమానంగా వస్తే ఏమనుకున్నాం మనం, చూడండి పైన టేబుల్లో ఏమనుకున్నాం, 3 సమానంగా వస్తే దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. సో therefore these lines are coincident lines. Next, third Roman, 6x minus 3y plus 10 is equal to 0, 2x minus y plus 9 is equal to 0. Compare these equations. A1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. అప్పుడు a1 ప్లేస్లో ఏముంది, ఇది a1x b1y c1 కాబట్టి a1 ప్లేస్లో 6 ఉంది, b1 ప్లేస్లో -3 ఉంది, c1 ప్లేస్లో 10 అనేది ఉంది. నెక్స్ట్ a2 ప్లేస్లో ఏముంది 2, b2 ప్లేస్లో -1, c2 ప్లేస్లో 9. సో చూద్దాం, రేషియోస్ని కంపేర్ చేద్దాం. A1/A2 ఈజ్ ఈక్వల్ టు 6/2. 2లో ఒకసారి పోతుంది, 6లో 3 టైమ్స్ పోతుంది. సో A1/A2 ఎంత వచ్చింది, A1/A2 ఈజ్ ఈక్వల్ టు 3/1. 1 ఉన్నా లేకపోయినా ఒకటే. నెక్స్ట్ B1/B2 ఈజ్ ఈక్వల్ టు -3/-1. మైనస్ క్యాన్సల్, 3/1 అంటే 3a. B1/B2 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ C1/C2 ఈజ్ ఈక్వల్ టు 10/9. సో ఇక్కడ ఏమొచ్చాయి చూడండి, A1/A2 ఈక్వల్గా వచ్చాయి. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి, ఇది దానికి ఈక్వల్గా రాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు వచ్చాయి. సో మనకి కండిషన్ చూడండి, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే ఆ లైన్స్ ఏం లైన్స్ అవుతున్నాయి, ప్యారలల్ లైన్స్ అవుతున్నాయి. సో therefore the given these lines are అన్న ఒకటే, given linear pair of linear equations are parallel lines. Third question, on comparing the ratios A1/A2, B1/B2 and C1/C2, find out whether lines representing the following pair of linear equations are consistent or inconsistent. మనల్ని ఏమడుగుతున్నారు, రేషియోస్ని కంపేర్ చేసి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ రోమన్ 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 5, 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 5. ఈ ఈక్వేషన్స్లో చూడండి, A1x + B1y + C1 రూపంలో లేవు, మనం తీసుకురావాలి. 2x + 3y 5 ఈక్వల్ టు అవతల ఉంది, ఇటు పక్కకు తీసుకొస్తే అటు పక్కన ప్లస్ కాబట్టి ఇటు మూవ్ చేస్తే -5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 2x - 3y 7 ఇటు వస్తే -7 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు A1x + B1y + C1 ఈజ్ ఈక్వల్ టు 0, A2x + B2y + C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రూపంలో వచ్చింది కదా, మనం దీస్ lines కంపేర్ విత్, దేంతో కంపేర్ చేయాలి, A1x + B1y + C1 ఈజ్ ఈక్వల్ టు 0,
a2x plus b2y plus c2 is equal to 0. అంటే a1 ప్లేస్లో ఏముంది ఇప్పుడు 2, b1 ప్లేస్లో ఏముంది 3, c1 ప్లేస్లో -5, a2 ప్లేస్లో ఏముంది 2, b2 ప్లేస్లో ఏముంది -3, c2 ప్లేస్లో -7. ఇప్పుడు రేషియోస్ని కంపేర్ చేద్దాం. a1/a2 is equal to 2/2, 2 క్యాన్సల్ 1. a1/a2 ఎంత వచ్చింది మనకి 1. బాక్స్ పెట్టుకోండి నీట్గా కనపడుతుంది. నెక్స్ట్ b1/b2 is equal to 3/-3. సో ఇది క్యాన్సల్, పైన కింద సేమ్ ఉన్నప్పుడు 1 మిగులుతుంది. అయితే ఇది a1 అవుతుంది -1, ఇది 1, ఇది -1, కింద మైనస్ ఉంది కాబట్టి c1/c2 is equal to -5/-7. 7 మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 5/7 అనేది మిగులుతుంది. ఇప్పుడు చూడండి a1/a2 is not equal to b1/b2. a1/a2 is not equal to b1/b2 వస్తే మనకి these lines are intersecting lines and consistent. ఇంటర్సెక్ట్ అయినప్పుడు కన్సిస్టెంట్ అవుతుంది కాబట్టి therefore the given pair of linear equations are consistent. సెకండ్ ప్రాబ్లంలో అవి ప్యారలల్ కన్సిస్టెంట్ ఇంటర్సెక్టింగా లేకపోతే కోఇన్సిడెంట్ అని అడిగారు. ఇక్కడ కన్సిస్టెంటా ఆర్ ఇన్కన్సిస్టెంట్ రెండే అడుగుతున్నారు. సో కన్సిస్టెంట్ అవ్వాలంటే ప్యారలల్ అవ్వకూడదు, ఇంటర్సెక్టింగ్ కానీ కోఇన్సిడెంట్ కానీ అవ్వాలి. ఇవి కోఇన్సిడెంట్ అవ్వాయి కాబట్టి దీస్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. సెకండ్ రోమన్ 2x minus 3y is equal to 8, 4x minus 6y is equal to 9. 8 అనేది ఈక్వల్ టు అవతల ఉంది, ఇటు పక్కకి తీసుకురావాలి కదా. 2x minus 3y minus 8 is equal to 0. ఇక్కడ ప్లస్, ఇటు మూవ్ అవుతే మైనస్, 4x minus 6y minus 9, ఇక్కడ ప్లస్ 9, ఇటు మూవ్ అవుతే -9 is equal to 0. Compare these equations. a1x plus b1y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. అప్పుడు a1 ప్లేస్లో ఏముంది 2, b1 ప్లేస్లో -3, c1 ప్లేస్లో -8, a2 ప్లేస్లో ఏముంది 4, b2 ప్లేస్లో -6, c2 ప్లేస్లో -9. ఇప్పుడు రేషియోస్ని కంపేర్ చేద్దాం. a1/a2 is equal to 2/4. 2లో ఒకసారి, 4లో 2 టైమ్స్, అంటే a1/a2 ఎంత వచ్చింది మనకి 1/2. నెక్స్ట్ b1/b2 is equal to -3, b1 అంటే -6, b2 అంటే మైనస్ క్యాన్సల్, 3లో ఒకసారి, 6లో 2 టైమ్స్, అంటే b1/b2 ఏమొచ్చింది మనకి 1/2. నెక్స్ట్ c1/c2 is equal to -8/-9, మైనస్ క్యాన్సల్, 8/9 అనేది మిగిలింది. ఇక్కడ టోటల్గా మనకి సొల్యూషన్ ఏమొచ్చింది a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. a1/a2 b1/b2 is not equal to c1/c2 వస్తే మనకి ఆ లైన్స్ ఏ లైన్స్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ అనేది ఉండదు. సో దీస్ లైన్స్ ఆర్ ద గివెన్ pair of linear equations
ఆర్ ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ థర్డ్ రోమన్ 3/2x + 5/3y = 7. 9x - 10y = 14. ఇప్పుడు ఈక్వాలిటీకి అవతల ఉంది కాబట్టి 7 ఇటు తీసుకొద్దాం. 3/2x + 5/3y - 7 = 0. +7 ఇటు వస్తే -7 అయింది. 9x - 10y - 14 = 0. ఓకే, compare these. Okay, a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. వీటితో కంపేర్ చేస్తే a1 = 3/2, b1 = 5/3, c1 = -7, a2 = 9, b2 = -10, c2 = 14. ఇప్పుడు చూడండి, రేషియోస్ని కంపేర్ చేద్దాం. a1/a2 = 3/2/9. ఇలా 3 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కిందవి 2 మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే 3/18. 3లో ఒకసారి, 18లో 6 టైమ్స్ కాబట్టి a1/a2 = 1/6 అనేది వచ్చింది. నెక్స్ట్ b1/b2 = 5/3 / -10. కిందవి 3 ఒక ఫ్రాక్షన్ బై ఒక నెంబర్ ఉన్నప్పుడు కిందవి 2 మల్టిప్లికేషన్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. b1/b2 = 5/- 30. 1/5, 5లో ఒకసారి, 30లో 6 టైమ్స్. అయితే b1/b2 = ఏమొచ్చింది? -1/6. ఇక్కడ మైనస్ అనేది ఉంది, దాన్ని గుర్తుంచుకోవాలి, పక్కనే చేయకూడదు. నెక్స్ట్ c1/c2 = -7/-14. 7లో ఒకసారి, 14లో 2 టైమ్స్. అంటే c1/c2 ఏమొచ్చింది మనకి? 1/2 వచ్చింది. సో ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. మనకి ఏమొచ్చాయి టోటల్గా? a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. a1/a2 ≠ b1/b2 అంటే మనకి కండిషన్ ఏంటి? These lines are intersecting, so consistent. Intersecting అయిన లైన్స్ కన్సిస్టెంటే కదా. The given pair of linear equations are consistent. Next Roman, fourth Roman, 5x - 3y = 11, -10x + 6y. 5x - 3y -11 = 0. 11 ఇటు మూవ్ అయితే +11 కాస్త -11 అయింది. -10x + 6y + 22 = 0. -22 ఇటు వస్తే +22 అయింది. చూద్దాం. కంపేర్ దిస్ ఈక్వేషన్స్. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. అంటే a1 ప్లేస్లో ఏముంది ఇప్పుడు? 5, b1 -3, c1 -11, a2 -10, b2 6, c2 22. రేషియోస్ కంపేర్ చేద్దాం. a1/a2 = 5/-10. 5లో ఒకసారి, 10లో 2 టైమ్స్. -1/2 అనేది మిగిలింది. a1/a2 = -1/2. నెక్స్ట్ b1 అంటే ఎంత మనకి? b1/b2 = -3/6.
3లో ఒకసారి 6లో 2 టైమ్స్. సో b1/b2 ఏం మిగిలింది? -1/2. నెక్స్ట్ c1/c2 చేద్దాం. c1/c2 ఈజ్ ఈక్వల్ టు 11/-11 కదా c1 అనేది, -11/22. 11లో ఒకసారి 22లో 2 సార్లు కాబట్టి c1/c2 ఏం మిగిలింది? -1/2. సో మనకేమొచ్చాయి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. 3 ఈక్వల్ అవుతే ఇవి ఏ లైన్స్ అవుతున్నాయి? కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అన్నీ కూడా మనకి కన్సిస్టెంట్. సో therefore the given pair of linear equations are consistent. Next Roman, 4/3x plus 2y is equal to 8. 2x plus 3y is equal to 12. 4 solution చూడండి. 4/3x plus 2y minus 8 is equal to 0. 8 ఇటు మూవ్ అవుతే -8 అయింది. 2x plus 3y minus 12 is equal to 0. Okay, compare these equations. a1x plus b1y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. a1 ప్లేస్లో ఏముంది? ఇక్కడ 4/3. a2 ప్లస్ b1 ప్లేస్లో 2. అదేవిధంగా c1 ప్లేస్లో -8. a2 ప్లేస్లో ఏముంది? 2. b2 ప్లేస్లో 3. c2 ప్లేస్లో -12. రేషియోస్ కంపేర్ చేద్దాం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు 4/3/2. ఈ రెండు గుణించుకోవాలి కదా. ఏమవుతుంది? 4/6. 4లో 2 టైమ్స్, 6లో 3 టైమ్స్ కాబట్టి a1/a2 ఈజ్ ఈక్వల్ టు 2/3 అనేది మిగిలింది. నెక్స్ట్ b1/b2 ఈజ్ ఈక్వల్ టు 2/3. సో ఇంక b1/b2 2/3. నెక్స్ట్ c1/c2 ఈజ్ ఈక్వల్ టు -8/-12. మైనస్ క్యాన్సల్. 4 8లో 2 టైమ్స్, 12లో 3 టైమ్స్ పోతుంది. సో c1/c2 కూడా ఏం మిగిలింది? 2/3. సో మనకేమొచ్చింది? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. సో 3 లైన్స్ కూడా ఈక్వల్ అయితే ఉంటుంది. ఈ ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? కన్సిస్టెంట్. సో ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్? ఇఫ్ కన్సిస్టెంట్ అబ్టైన్డ్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా చూడమన్నారు. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే కనుక వాటిని గ్రాఫ్ ద్వారా మనల్ని తెలియచేయమన్నారు. చూడండి, ఇవి a1x b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో లేవి తీసుకొద్దాం. x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 5 ఇటు వస్తే -5. అలాగే 2x ప్లస్ 2y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది +10 ఇటు వస్తే -10. ఇది a1x ప్లస్ b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది కాబట్టి a1 ప్లేస్లో ఏముంది? ఇక్కడ 1. b1 ప్లేస్లో 1. అలాగే c1 ప్లేస్లో -5. a2 ప్లేస్లో ఏముంది? 2. అలాగే b2 ప్లేస్లో 2. అలాగే c2 ప్లేస్లో -10. చూడండి, ఇప్పుడు రేషియోస్ కంపేర్ చేద్దాం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు 1. a1 అంటే 1, a2 అంటే 2, అంటే 1/2 మనకి వచ్చింది.
b1 by b2 is equal to 1/2. b1 1, b2 2. అలాగే c1 by c2 is equal to -5 by -10. మైనస్ మైనస్ క్యాన్సిల్, 5 5లో ఒకసారి, 10లో 2 సార్లు, అంటే ఇది కూడా 1/2 వచ్చింది. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So these lines are కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి ఇవి కన్సిస్టెంట్. ఈ లైన్స్కి మనం కన్సిస్టెంట్ కాబట్టి గ్రాఫ్ ద్వారా ఈ సొల్యూషన్ అనేది రాబట్టాలి. చూద్దాం. చూడండి, టేబుల్ తయారు చేద్దాం. వీటికి x + y = 5 ఫస్ట్ ఈక్వేషన్. ఎక్స్ని ఇటు నుంచి y నటు పంపితే 5 - y. సో ఇప్పుడు y ప్లేస్లో మనం 0 తీసుకుందాం. y ప్లేస్లో 0 తీసుకుంటే x ఎంత వస్తుంది? x = 5 - y కదా, 5 - 0. y ప్లేస్లో 0 తీసుకున్నాం కాబట్టి = 5 - 0 అంటే 5 కదా. x ఎంత వచ్చింది? 5. అదేవిధంగా 1 తీసుకుందాం. y ప్లేస్లో 1 తీసుకుంటే x ప్లేస్లో ఎంత? x = 5 - 1. y ప్లేస్లో 1 తీసుకున్నాం కాబట్టి 5 - 1 అంటే 4. అంతేగా, 5 - 1 అంటే 4. ఇక 2 తీసుకున్నాం అనుకోండి, 5 - 2 అంటే 3. ఓకే. అదేవిధంగా ఈ ఈక్వేషన్ చూడండి, 2xని ఇటు నుంచి y నటు పంపితే 10 - 2y. ఎక్స్ని ఇటు నుంచి 2ని కూడా అటు పంపితే 10 - 2y/2. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా x ప్లేస్లో y ప్లేస్లో 0 తీసుకున్నాం అనుకోండి, x ఏమవుద్ది? x = 10 - 2y కదా. y ప్లేస్లో 0 తీసుకున్నాం /2. 10 - 2 × 0 0. 10 - 0 అంటే 10/2. 2 10లో 5 టైమ్స్ పోతుంది. సో 5 వచ్చింది. 1 తీసుకున్నాం అనుకోండి, y ప్లేస్లో ఏమవుద్ది? 10 - 2 × 1/2. 10 - 2 × 1 అంటే 10 - 2 అంటే 8/2. 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4. అలాగే ఇక్కడ 2 తీసుకుంటే ఏమవుతుంది? 10 - 2 × 2/2. 2 × 2 అంటే 4. 10 - 4/2 అంటే 6/2. 6లో 2 3 టైమ్స్ పోతుంది, 3. వీటికి ఇప్పుడు మనం గ్రాఫ్ తయారు చేయాలి. ఓకే, ఈ విధంగా గ్రాఫ్ని అరేంజ్ చేసుకోవాలి. x యాక్సిస్ మరియు y యాక్సిస్. x యాక్సిస్ పైన 1 to 6 నెంబర్స్ తీసుకున్నాను. y యాక్సిస్ పైన 1 to 6 నెంబర్స్ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ టేబుల్ చూడండి, 5 0, నెక్స్ట్ 4 1 3 2. చూద్దాం. 5 0, x యాక్సిస్ పైన 5, y యాక్సిస్ పైన 0 అంటే ఇదే పాయింట్. x యాక్సిస్ పైన 5, y యాక్సిస్ పైన 0. అలాగే నెక్స్ట్ x పైన 4, y పైన 1. 4, 1. ఇది x యాక్సిస్ పైన 4, కిందగా y యాక్సిస్ పైన 1. ఈ పాయింట్ని మనం మార్క్ చేయాలి. నెక్స్ట్ x యాక్సిస్ పైన 3, y యాక్సిస్ పైన 2. సో x యాక్సిస్ పై 3, y యాక్సిస్ పై 2. ఓకే, ఈ పాయింట్స్ని ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం స్కేల్ సహాయంతో డ్రా చేద్దాం. నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి, x యాక్సిస్ పైన 5, y యాక్సిస్ పైన 0. సేమ్ ఇదే పాయింట్. నెక్స్ట్ 4, 1. 4, 1 అంటే 4, 1 ఇదే పాయింట్. నెక్స్ట్ 3, 2 సేమ్ ఇదే పాయింట్. సో ఈ లైన్ కూడా దానిపైనే వెళ్తుంది. ఇలా ఒక లైన్ పైన ఒక లైన్ వెళ్ళేటువంటి లైన్స్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. మొత్తం అన్ని పాయింట్స్ కూడా కలిసి ఉంటాయి. సో ఇది దీంట్లో ప్రతి పాయింట్ కూడా సొల్యూషనే అని దీని అర్థం. ఇప్పుడు స్కేల్ రాద్దాం. ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit. On y axis
1 centimeter is equal to 1 unit. Okay. Next, second Roman, x minus y is equal to 8, 3x minus 3y is equal to 16. ఇది x minus y minus 8 is equal to 0. 8ని ఇటు మూవ్ చేస్తాం. 3x minus 3y minus 16 is equal to 0. 16ని ఇటు పక్కకి మూవ్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇది a1x b1y ప్లస్ c1 రూపంలో ఉంది. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు రూపంలో ఉంది. a1 ప్లేస్లో ఏముంది 1, x పక్కన ఏం లేదు కాబట్టి 1, b1 ప్లేస్లో -1, అలాగే c1 ప్లేస్లో -8 ఉంది. a2 ప్లేస్లో 3, b2 ప్లేస్లో -3, అలాగే c2 ప్లేస్లో -16 ఉన్నవి. రేషియోస్ కంపేర్ చేద్దాం. a1/a2 is equal to 1/3. a1 1, a2 3. b1/b2 is equal to -1/-3. మైనస్ క్యాన్సిల్ 1/3 అనేది మిగిలింది. అలాగే c1/c2 is equal to -8/-16. 1 మైనస్ క్యాన్సిల్, 8 8లో 1 టైం, 16లో 2 టైమ్స్, అంటే 1/2 వచ్చింది. ఇక్కడ a1/a2 is equal to b1/b2 రెండు ఈక్వల్గా వచ్చాయి. నాట్ ఈక్వల్ టు c1/c2. మనకు కండిషన్ ఏంటి? a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 అయితే దట్ లైన్స్ ఆర్ parallel అండ్ ఇన్కన్సిస్టెంట్ కాబట్టి ఈ ప్రాబ్లంకి మనం గ్రాఫ్ అనేది గెయిన్ అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ రోమన్, 2x minus y minus 6 is equal to 0, 4x minus 2y minus 4 is equal to 0. ఇవి చూడండి, a1x plus b1y minus plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 రూపంలో ఉన్నాయి కాబట్టి a1 ప్లేస్లో 2 ఉంది, a2 is equal to -1, అలాగే a1 b1, c1 is equal to -6, a2 is equal to 4, b2 is equal to -2, c2 is equal to -4. a1/a2 రేషియోస్ కంపేర్ చేద్దాం. a1/a2 is equal to 2/4. 2లో 1 టైం, 4లో 2 టైమ్స్, అంటే దీని యొక్క ఆన్సర్ 1/2. నెక్స్ట్ b1/b2 is equal to -1/-2. ఓకే, మైనస్ క్యాన్సిల్, 1/2 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ c1/c2 is equal to -6/-4. మైనస్ క్యాన్సిల్, 6లో 2 3 టైమ్స్, 4లో 2 టైమ్స్. క్వశ్చన్లో చిన్న రాంగ్ చేయడం జరిగింది. 2x + y అది, సో ఇక్కడ మైనస్ లేదు. సో ఇది b1/b2 is equal to -1/2 అనేది ఆన్సర్. ఇప్పుడు టోటల్ ఏమొచ్చింది? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, నాట్ ఈక్వల్ టు c1/c2. వీటికి అవే డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి a1/a2 is నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే మనకి కండిషన్ ఏంటి? దట్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్, సో కన్సిస్టెంట్. దిస్ ఈజ్ కన్సిస్టెంట్. వీటికి టేబుల్స్ తయారు చేసి గ్రాఫ్ డ్రా చేయాలి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 2x + y minus 6 is equal to 0. 2x + y is equal to 6 అటు వెళ్తే -6 + 6 అయింది. y is equal to 6 - 2x. అలాగే 4x - 2y is equal to 4, -2y is equal to 4 - 4x. 4x అటు వెళ్తే -4x అయింది. 4 కామన్ తీయొచ్చు, 1 - x. 2 ఇటు వెళ్తే /2, 2
4లో 2 టైమ్స్ పోయింది. మైనస్ వై ఉంది కాబట్టి వైతో మల్టిప్లికేషన్ చేస్తే ఇది ప్లస్ వై అయింది. ఇటు పక్కన ఎక్స్ మైనస్ అనేవి 1 అనేవి రివర్స్ అయ్యాయి. ఎక్స్ ఇటు వచ్చింది, 1 అటు వెళ్ళింది. ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్. 6 మైనస్ 2x కదా, ఎక్స్ ప్లేస్లో 0 తీసుకున్నాం. 6 మైనస్ 0, 2 ఇంటూ 0 0 కదా, సో మిగిలింది ఏంటి 6. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 1 తీసుకున్నట్లయితే 6 మైనస్ 2x అంటే 6 మైనస్ 2 ఇంటూ 1, 6 మైనస్ 2, 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే ఎక్స్ ప్లేస్లో 2 తీసుకున్నట్లయితే 6 మైనస్ 2 ఇంటూ 2 కదా, 6 మైనస్ 2 ఇంటూ 2 4, 6 మైనస్ 4 అంటే 2. సో 2. ఫస్ట్ టేబుల్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ టేబుల్ కూడా అదేవిధంగా ఎక్స్ ప్లేస్లో 1 2 3 అనేవి తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 2. చూడండి y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 1, 1 మైనస్ 1 కదా మనం తీసుకున్నాం. సో 2 ఇంటూ 1 మైనస్ 1 అంటే 2 ఇంటూ 0, టోటల్గా 0. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 2 తీసుకున్నాం ఈసారి. 2 ఇంటూ 2 మైనస్ 1, 2 ఇంటూ 2 మైనస్ 1 అంటే 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. నెక్స్ట్ 3 తీసుకున్నాం. ఇది ఎలా చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 తీసుకున్నాం కదా ఎక్స్ ప్లేస్లో, 3 మైనస్ 1, 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ 4. వీటికి ఇప్పుడు గ్రాఫ్ తయారు చేద్దాం. చూడండి, గ్రాఫ్ పైన ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ డ్రా చేసుకున్నాం. ఫస్ట్ టేబుల్ చూద్దాం. 0 6, ఎక్స్ పైన 0, ఓకే, వై పైన 6, 0 తిన్నగా 6. నెక్స్ట్ వాల్యూ 1 4, ఎక్స్ పైన 1, వై పైన 4. నెక్స్ట్ 2 2, ఎక్స్ పైన 2, వై పైన కూడా 2. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం స్కేల్ ద్వారా కలుపుదాం. ఓకే. నెక్స్ట్ టేబుల్ 1 0, ఎక్స్ పైన 1, వై పైన 0 అంటే ఇదే కదా, ఎక్స్ పైన 1, వై పైన 0. నెక్స్ట్ 2 2 3 4, 2 2 సేమ్ ఇదే పాయింట్. నెక్స్ట్ 3 4, ఎక్స్ పైన 3, వై పైన 4. ఇప్పుడు ఈ 3 లైన్స్ని కూడా స్కేల్ సహాయంతో కలిపేసాం. చూడండి, ఇవి 2 2 అనే పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవ్వాయి. నెక్స్ట్ స్కేల్ రాయాలి కంపల్సరీ, మర్చిపోకూడదు, 1 మార్క్ పోతుంది. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. Y on y axis 1 centimeter is equal to 1 unit. Next Roman 2x minus 2y minus 2 is equal to 0, 4x minus 4y minus 5 is equal to 0. a1x plus b1y plus 2 is equal to plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0 రూపంలో ఉన్నాయి కాబట్టి వీటిని a1 a2 వాల్యూస్ తీద్దాం. a1 is equal to 2, b1 is equal to -2, అలాగే c1 is equal to -2. a2 is equal to 4, b2 is equal to -4, c2 is equal to -5. చూడండి, రేషియోస్ కంపేర్ చేద్దాం. a1 by a2 is equal to
2/4. 2లో ఒకసారి 4లో 2 టైమ్స్ 1/2 వచ్చింది టోటల్గా. b1/b2 ఈజ్ ఈక్వల్ టు -2/-4. మైనస్ క్యాన్సిల్. 2లో 1 సారి 4లో 2 టైమ్స్, ఇది కూడా 1/2 వచ్చింది. నెక్స్ట్ c1/c2 ఈజ్ ఈక్వల్ టు -2/-5. మైనస్ క్యాన్సిల్. 2/5 అనేది దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు ఏమొచ్చింది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు c1/c2. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్. సో ఇవి ఇన్కన్సిస్టెంట్ అయినప్పుడు ఈ లైన్స్ అనేవి సొల్యూషన్ అనేది కలిగి ఉండదు. కాబట్టి దెర్ ఈజ్ నో సొల్యూషన్, గ్రాఫ్ చేయవలసిన అవసరం లేదు. ఫిఫ్త్ ప్రాబ్లం, హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36 meters. హాఫ్ పెరిమీటర్ 36 meters కలిగినటువంటి ఒక రెక్టాంగులర్ గార్డెన్ పొడవు 4 meters ఎక్కువ దేనికన్నా, విడ్త్ కన్నా. ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ద గార్డెన్. ఆ గార్డెన్ యొక్క కొలతలు అనేవి కనుగొనమంటున్నారు. పొడవు ఇంటూ వెడల్పులు మనం కనుగొనాలి. సొల్యూషన్ చూడండి. విడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్, లెట్ width of the garden width ఎంత మనకు తెలియదు కాబట్టి x అనుకుంటాం. అండ్ length of the garden is equal to y. by ప్రాబ్లంలో ఏముంది, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్, అంతే కదా. 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్. లెంత్ అంటే ఏమనుకున్నాం మనం, y. 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ అంటే ఎంత, ఎక్స్. ఎన్ని మీటర్స్ ఎక్కువ, +4. సో వైని కూడా తీసుకెళ్ళిపోతే ఇటు +y అయితే -y అవుతుంది కదా. x - y +4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ హాఫ్ పెరిమీటర్ ఎంత అన్నారు ప్రాబ్లంలో, 36 meters. సో హాఫ్ పెరిమీటర్ అంటే అర్థం ఏంటి, x + y ఈజ్ ఈక్వల్ టు 36. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్స్కి మనం టేబుల్ రెడీ చేసుకుని చూద్దాం. ఇక్కడే తయారు చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు x + 4. ఇది y వాల్యూ డైరెక్ట్ ఉంది కాబట్టి దీనికే టేబుల్ వేద్దాం. ఇక్కడ x + y ఈజ్ ఈక్వల్ టు 36 అంటే y ఈజ్ ఈక్వల్ టు 36 - x, అంతే కదా. వీటికి టేబుల్స్ తయారు చేద్దాం. చూడండి, x ప్లేస్లో 0 తీసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు ఇది x + 4 కదా. 0 + 4 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 8 తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి, x ప్లేస్లో 8 + 4 12 వస్తుంది. అలాగే 12 తీసుకున్నాం అనుకోండి, 12 + 4 16 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 తీసుకుంటే x ప్లేస్లో ఇదంతా వస్తుంది, 36 - 0 36. అలాగే 12 తీసుకుంటే 36 - 12 24. అదేవిధంగా 16 తీసుకుంటే 36 - 16 20. ఈ నెంబర్స్కి మనం ఇప్పుడు గ్రాఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, గ్రాఫ్ని x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. x యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ని 5 యూనిట్స్గా తీసుకున్నాం.
ఎందుకని అంటే మనకి గ్రాఫ్లో చూడండి 36 కూడా ఉంది. 36 ఉందంటే ఇక్కడ మనకి 36 లైన్స్ వేయడానికి సరిపోదు కదా. అందుకని చెప్పి ఒక్కొక్క గడిని మనం 5 యూనిట్స్గా తీసుకున్నాం. ఫస్ట్ టేబుల్ చూడండి 0,4 ఎక్స్ పైన 0 వై పైన 4. చూడండి వై పైన 4 అంటే ఇవి చిన్న గడులు 10 ఉంటాయి. అంటే 4 అంటే ఇది 5గా తీసుకున్నాం కదా. 4 అంటే ఎక్కడ వస్తుంది? 8 గడుల దగ్గర 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 8, 12 ఎక్స్ పైన 8 వై పైన 12. ఎక్స్ పైన 8 ఎక్కడ వస్తుంది? 5కి 10కి మధ్యలో వస్తుంది. 5 తర్వాత 2 గడులకు 1 కదా. 6, 7, 8 అంటే ఈ చివరి నుంచి 2 గడుల దగ్గర. నెక్స్ట్ 12,16 ఎక్స్ పైన 16 ఎక్కడుంది? ఇది పాయింట్ తప్పు. 8 ఈ తిన్నగా 12 కదా వై పైన 1, 2 4 గళ్ళు 1, 2, 3, 4 వై పైన 12 ఎక్స్ పైన 12 వై పైన 16 ఎక్స్ పైన 8 వై పైన 12 చేసాం. ఎక్స్ పైన 12 వై పైన 16. ఎక్స్ పైన 12 ఎక్కడ ఉంటుంది? 10 తర్వాత ఉంటుంది. 10 తర్వాత ఇక్కడికి 11 ఇక్కడికి 12 ఈ తిన్నాక ఎక్స్ పైన 16 అది పాయింట్. సో ఈ 3 పాయింట్స్ని మనం స్కేల్ సహాయంతో కలపాలి. నెక్స్ట్ టేబుల్ 0,36 0,36 అండ్ 12,24. 12 ఎక్కడ ఉంది? 10 తర్వాత 2 లైన్స్ తర్వాత ఉంటుంది, 4 లైన్స్కి ఉంటుంది 12. This is 12,24. Next 16,20 16 ఇది 16,20 ఇది 20. ఇప్పుడు ఈ మూడిటిని కనుక మనం కలిపినట్లయితే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇది ఎక్కడ కలిసింది? వై యాక్సిస్ పైన 20 16,20 వద్ద ఇంటర్సెక్ట్ అవ్వాయి. 20,16 వద్ద ఇంటర్సెక్ట్ అవ్వాయి కాబట్టి విడ్త్ 16 లెంత్ 20. విడ్త్ కన్నా లెంత్ 4 మోర్ దెన్ అన్నర్గా సరిపోయింది. Given linear equation 2x plus 3y minus 8 is equal to 0. Write another pair of linear equation in 2 variables. Another 2 variables pair of a linear equation రాయాలి such that the geometrical representation of pair so formed. కింది ఇచ్చినటువంటి కండిషన్స్కి సరిపోయేటువంటి వేరొక ఈక్వేషన్ని రాయాలి. మనకిచ్చిన ఈక్వేషన్ గివెన్ ఏమిచ్చారు మనకి? 2x plus 3y minus 8 is equal to 0. దీనికి సరిపోయేటువంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యేటువంటి ఇంకొక ఈక్వేషన్ని మనం రాయాలి. అంటే అది ఏమవ్వాలి? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయ్యేలా వేరే ఈక్వేషన్ని మనం ఫామ్ చేయాలి. పై లైన్లో a1 ఏమొచ్చింది మనకి? 2, b1 ఏమొచ్చింది? 3, c1 - 8
వచ్చినది. లెట్ 3x, ఈ 3 ఇటు అటు మారిస్తే సరిపోద్ది, మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మైనస్ ఈ 8ని యాస్టీస్గా రాసుకునే బదులు 7 పెట్టుకున్నాం, =0. ఇప్పుడు A2 3 వచ్చింది, B2 2 వచ్చింది, C2 -7. ఇప్పుడు రేషియోస్ కంపేర్ చేద్దామా. A1/A2 A1 అంటే 2, A2 అంటే 3. నెక్స్ట్ B1/B2 B1 అంటే 3, B2 అంటే 2. సో డిఫరెన్స్ వచ్చాయి కదా. A1/A2 ≠ B1/B2 అయింది కదా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఈక్వేషన్. Therefore, these lines are intersecting lines. Second Roman, parallel. మనకి గివెన్ లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0. ఇందులో A1 2, B1 3, C1 -8. మనకి ప్యారలల్ అవ్వాలంటే కండిషన్ ఏమిటి? A1/A2 = B1/B2 ≠ C1/C2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? A1/A2 అవ్వాలంటే 2x బదులుగా సేమ్ 2x తీసుకోవాలి, సేమ్ 3y తీసుకోవాలి. ఇది ఈక్వల్ అవ్వకూడదు కాబట్టి -7 తీసుకోండి, =0. ఇప్పుడు A2 ఎంత వచ్చింది? 2, B2 3, C2 -7. ఇప్పుడు రేషియోస్ కంపేర్ చేద్దాం. A1/A2 2/2, 2 క్యాన్సిల్, 1 మిగిలింది అంటే A1/A2 1 వచ్చింది. B1/B2 3/3, 3 క్యాన్సిల్, 1 మిగిలింది, ఇది కూడా 1 వచ్చింది. C1/C2 -8/-7, క్యాన్సిల్, ఇది 8/7 వచ్చింది. ఇప్పుడు A1/A2 B1/B2 ≠ C1/C2. సరిపోయింది కదా. Therefore, these lines are parallel. నెక్స్ట్ థర్డ్ Roman, కోఇన్సిడెంట్. మనకి సేమ్ పైలానే గివెన్ లైన్ ఏమి ఇచ్చారు? గివెన్ లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0. ఇందులో A1 2, B1 3, C1 -8. కోఇన్సిడెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఈ లైన్స్ అన్నీ కూడా సేమ్ ఒకే విధంగా ఉండాలి. A1/A2 B1/B2 C1/C2 రావాలి. సో సేమ్ ఈక్వేషనే మనం రాయొచ్చు, బట్ సేమ్ రాస్తే బాగోదు కాబట్టి మారుద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమనుకోవచ్చు మనం? దీనికి డబుల్ 4x ప్లస్ దీనికి డబుల్ 6y మైనస్ దీనికి డబుల్ 16 = 0. ఇప్పుడు A2 ఏమి ఇచ్చింది? 4, B2 6, C2 -16. రేషియోస్ కంపేర్ చేద్దాం. A1/A2 2/4. 2 ఇందులో ఒకసారి, ఇందులో 2 సార్లు అంటే 1/2 వచ్చింది. నెక్స్ట్ B1/B2 B1 ఎంత? 3, B2 6, 3లో ఒకసారి, 6లో 2 సార్లు అంటే ఇది కూడా 1/2 వచ్చింది. C1/C2 -8/-16, మైనస్ క్యాన్సిల్, 8లో 1 సారి, 16లో 2 టైమ్స్, ఇది కూడా 1/2 వచ్చింది. Therefore, A1/A2
ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది కదా. సో దీస్ లైన్స్ ఆర్ coincident. Next problem, draw the graphs of the equations x minus y plus 1 is equal to 0, 3x plus 2y minus 12 is equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed these lines on the x-axis and shade the triangle region. ఈ రెండు ఈక్వేషన్లకి మనం టేబుల్స్ తయారు చేసి గ్రాఫ్ గీసినట్లయితే ఎక్స్ యాక్సిస్తో అవి ట్రయాంగిల్ని ఫార్మ్ చేస్తాయంట. ఆ ట్రయాంగిల్ షేప్ని షేడ్ చేయమంటున్నారు. చూద్దాం. ఇక్కడ చూడండి, గివెన్ లైన్స్ ఆర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ 1 నుంచి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ఇటు వెళ్తే ప్లస్ వై, ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది, y -1. సో దీనికి గ్రాఫ్ తయారు చేద్దాం. చూడండి, టేబుల్ తయారు చేద్దాం. y ప్లేస్లో 1 తీసుకున్నట్లయితే ఎక్స్ ఎంత వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై -1 కదా. y ప్లేస్లో 1 తీసుకున్నాం. సో 1 - 1 0, అంతే కదా. 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుంటే 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 2, 3 - 1 ఈజ్ ఈక్వల్ టు 2. సేమ్ ఇక్కడ చూడండి, 3x ప్లస్ 2y ఇటు నుంచి 12 నటు పంపితే +12 అయింది. 2y ఇటు నుంచి 3x నటు పంపిస్తే -3x, వైని ఇటు నుంచి 2ని కూడా అటు పంపిస్తే 12 - 3x/2. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో 4 తీసుకుంటే ఇదంతా y ఈజ్ ఈక్వల్ టు 12 - 3x కదా. 3 × 4 తీసుకున్నాం ఎక్స్ ప్లేస్లో /2. 12 - 3 × 4 = 12, అంటే 12 - 12/2. 12 - 12 అంటే 0/2, అంటే 0 కదా. సో 0. అదేవిధంగా 12 ప్లేస్లో 3 తీసుకున్నట్లయితే 12 - 3 × 3/2. 12 - 3 × 3 అంటే 3/2 వస్తుంది. మనకి ఇది సక్సెస్ అవ్వదు. 2 తీసుకుందాం. 12 - 3 × 2 అంటే 12 - 3 × 2 అంటే 12 - 3 × 2 అంటే 6/2, అంటే 6/2. 2 అందులో 3 సార్లు పోతుంది కాబట్టి 3. ఇప్పుడు ఎక్స్ పైన 0 తీసుకున్నట్లయితే 12 - 3 × 0 అంటే 0, 12/2 మిగులుతుంది, అంటే 6 వస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్స్కి మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ టేబుల్ చూడండి, ఎక్స్ పైన 0, వై పైన 1, ఎక్స్ పైన 0, వై పైన 1. సో ఈ జాయింట్. నెక్స్ట్ 1, 2, దిస్ ఈజ్. నెక్స్ట్ 2, 3, ఎక్స్ పైన 2, వై పైన 3. సో ఈ 3 లైన్స్ని మనం స్కేల్తో కలపవచ్చు. కొంచెం పక్కకు తప్పుకుంది, గమనించండి. నెక్స్ట్ 4, 0, 4, 0 అంటే ఈ జాయింటే. ఎక్స్ పైన 4, వై పైన 0, ఎక్స్ పైన 2, వై పైన 3, ఎక్స్ పైన 2, వై పైన 3. సేమ్ పాయింట్ 2, 3 ఇక్కడ ఖండించుకున్నాయి. ఎక్స్ పైన 0, వై పైన 6. సో ఈ 3 లైన్స్ని కూడా మనం కలిపినట్లయితే ఇలా ట్రయాంగిల్ షేప్ని చెప్పినట్లుగానే ఏర్పాటు చేశాయి. సో ట్రయాంగిల్ షేప్ని ఏం చేయమన్నారు? షేడ్ చేయమన్నారు. పెన్సిల్తో ఈ షేప్ని ఇలా షేడ్ చేయాలి.
ఓకే, దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 3.1. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2తో కలుద్దాం. అయితే వచ్చినటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సహజంగా వచ్చేటువంటివి కాబట్టి, వీడియో పెద్దది కాబట్టి అటువంటివి సహజంగా వస్తాయి. గమనించి వీడియోని అర్థం చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.